మీ కిచెన్ బడ్జెట్‌ను కుదిపేయబోయే కొత్త ప్రమాదం వర్షాల రూపంలో వస్తుందంటే నమ్మగలరా? అవునండి. కొద్ది వారాల క్రితం వరకు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో ముడి చమురు ధరలు పెరుగుతాయని, దీని కారణంగా ద్రవ్యోల్బణం ఎగబాకుతుందని ఆర్థిక నిపుణులు భయపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చమురు ధరలు కాస్త చల్లబడగా నిపుణుల దృష్టి మొత్తం రుతుపవనాలపై పడింది. ఎందుకంటే భారత్లో వినియోగదారుల ధర సూచీలలో ఆహార పదార్థాల వాటా ఏకంగా 46%. దేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూములు ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు తగ్గితే వరి, పప్పులు, కూరగాయలు, పండ్లు, నూనె, గింజల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితం మార్కెట్లో ధరలు ఒక్కసారిగా ఎగబాకుతాయి. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48% నుంచి 3.93%కి పెరిగింది. ఆర్బీఐ కూడా 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.6% నుంచి 5.1%కి పెంచింది. నిపుణుల అంచనా ప్రకారం బలహీనమైన రుతుపవనాల వల్ల ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు అదనంగా 1000 నుంచి 3000 రూపాయల వరకు ఖర్చు పెరగవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై ఈ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది.